పాలకూర రాగి ముద్ద తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. పాలకూర రాగి ముద్దకి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, రైస్ 1 కప్పు, ఉప్పు తగినంత. దీంట్లో ఫస్ట్ మనకు కొద్దిగా నూనె సో మ్యామ్ చూడండి సరిపోతుంది. సరే, ఇప్పుడు మనం కడిగి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేస్తున్నామండి. సో దీంట్లో అంటే పాలకూర కొంచెం మగ్గడానికి లైట్గా దీనికి సరిపడేంత వరకు ఉప్పు వేస్తున్నాం. ఇది అవుతుండగా మనం ఏం చేస్తామంటే రాగి ముద్దకి పిండి కలుపుకుందాం. సో ముందుగా కొద్దిగా రాగి పౌడర్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు వేసి కలుపుకోవాలి. మొత్తం వేసేసి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. కలుపుతాను దీన్ని కూడా. కలపాలా? వెంటనే కలపాలి. చిక్కపడ్డే కొద్దీ మనం నీళ్లు కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు రాగి అనేది ఏ టైంలో ప్రిఫరబుల్ గా? మార్నింగ్ టైమ్స్ మాత్రమే, అది మధ్యాహ్నం కూడా కాదు, ఓన్లీ మార్నింగ్ అంటే 11-12 వరకు పర్వాలేదు. అంటే లంచ్ల వరకు పర్వాలేదు, ఆ తర్వాత వద్దు. ఎప్పుడైనా లంచ్ లో కూడా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటేనే మంచిది. మనం దగ్గర పడిపోతూనే ఉంది. అందుకనే ఒకవేళ దగ్గర పడితే ఉండలు పడుతుంది అంటారా? ఉండపడదు, మనం కలుపుకుంటూ ఉండాలి. దగ్గర పడిపోతే గట్టిగా అయిపోతుంది. సో అయితే ఆల్మోస్ట్ వాటర్ ఎక్కువే పడుతుంది రాగి ముద్ద తయారు చేసుకోవడానికి. సో ఇది ఆల్రెడీ ఉడికింది కదా, బాగా దగ్గర పడుతుంది. కాబట్టి దీంట్లో మనం అన్నం సో ఈ అన్నం కూడా ఉండలు లేకుండా వేసుకొని లెవెల్ వేసేసుకున్న తర్వాత కూడా కొంచెం మెత్తగా చేసేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా అన్నం వండుకున్నట్టు వండుకుని దీన్ని కలిపి మూత పెట్టుకుంటే అది ముద్దలాగా అయిపోతుంది, తయారవుతుంది. చిన్నలో పెట్టేసుకొని అలా ఉంచేసుకుందాము. బాగా వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం బౌల్స్లోకి తీద్దాం. ఫస్ట్ మనం నెయ్యి రాసుకున్నామంటే బౌల్కి మనం బాక్స్లో పెట్టుకునేటప్పుడు అంటకుండా వచ్చేస్తుంది తిప్పితే. ఓకే. సో అలా పెట్టేసి అక్కడ పెట్టేసుకుంటే అది కొద్దిగా చల్లారాలా మ్యామ్? లేకపోతే ఇప్పుడు చల్లారాక అప్పుడు పెడదాం. దీని మీద కొంచెం